జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిన ఆవశ్యకత దాన్ని చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత వాళ్ళు కన్విన్స్ అయ్యి పక్క జరిగారు. కానీ ఏం జరిగింది, నాగబాబు వచ్చి చెడగొట్టాడు. ఆయనకు అవసరం ఏమున్నది, పిఠాపురంలో సభ పెట్టింది పిఠాపురం కొరకు కాదు కదా, ఆంధ్రప్రదేశ్ కొరకు అంత పెద్ద సభ పెట్టి దాన్ని సడన్గా తీసుకొచ్చి వర్మ దగ్గర ఆపిండు. సో వర్మతో ఫైటా అసలు నాగబాబుకు జగన్తో ఫైటా అర్థం కానవసరం. సో నాగబాబు జగన్తో ఫైట్ చేస్తానికి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో సభ పెడితే నాగబాబు దాన్ని వర్మ మీద ఫైట్గా మార్చేశాడు, జగన్ మీద ఫైట్ వదిలేసి. ఒక రకంగా ఆ మీటింగ్ ప్రాశస్త్యాన్ని ప్రాధాన్యతను నాగబాబు దెబ్బతీశాడు, వర్మ కర్మ అని చెప్పి మాట్లాడుతూ. దీంతో వర్మలో సహజంగా ఆ కసి ఉంటుంది. నా అంచనా అయితే టీడీపీ జనసేన కలిసి ఉంటే ఏమీ లేదు, వర్మ ఓపిక పట్టాల్సింది. ఎందుకని ఆయన వైసీపీలో చేరలేడు కనుక ఆయన. కానీ ఏనాడైనా పవన్ కళ్యాణ్ ఓడించి వర్మ కారణమైనా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఎందుకంటే ఇది మానసికంగా తగిలిన దెబ్బ అంత మామూలుగా ఉండదు. నీకు అందులో రాజవంశ నేపథ్యము, ఇండిపెండెంట్గా గెలిచిన చరిత్ర ఉన్న నాయకుడు అంత తొందరగా అవమానాన్ని అంగీకరిస్తాడా? సీటు రాకపోయినా అవమానపడలేదు వర్మ, నాకు తెలిసినంతవరకు. ఎమ్మెల్సీగా అకామిడేట్ కాకపోయినా బాధపడలే, కానీ కర్మ వల్ల ఎక్కువ బాధపడ్డాడు వర్మ, కర్మ అనేది. సో అందువల్ల ఆయన ఇప్పుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ పైన అనలేక ఇంకో రూట్లో నరుకొస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఏం చర్చ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ ఎక్కువనా లోకేష్ ఎక్కువనా చర్చ నడుస్తుంది. ఒక్క బుచ్చయ్య చౌదరి మినహా దీన్ని ఎవరు డిసిప్లిన్గా రియాక్ట్ కాలే. బుచ్చయ్య చౌదరి ఒక్కరు మాత్రం అసలు డిబేటే అర్థం లేదు. పవన్ కళ్యాణ్కి ఇచ్చిన అగ్రిమెంట్ అండర్స్టాండింగ్ ప్రకారం ఆయన నెంబర్ 2, ఆయన ఉప ముఖ్యమంత్రి చర్చే రాదు అని చెప్పాడు, ముఖ్యమంత్రి సీటు ఖాళీ లేదని చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు సమక్షంలో, లోకేష్ సమక్షంలో కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు. హైదరాబాద్లో, అమరావతిలో, ఆంధ్రప్రదేశ్లో కాదు, డావోస్లో కూడా మాట్లాడారు కదా. దావత్లో కూడా మంత్రి భరత్ మాట్లాడాడు. సో లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలి, లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ మాట్లాడారు. అంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ బ్యాటిల్ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల దెబ్బతిన్న వర్మ లోకేష్ వైపు వెయిట్ పెట్టాడు. ఇది ఒక వ్యూహాత్మకమైన చర్య అయి ఉంటుంది. రెండవది ఏంటి, అసలు ఎవరి వల్ల రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది అన్నప్పుడు, ఒకటి చంద్రబాబు నాయుడు కృషి, 2 మొదలు జగన్ పట్ల వ్యతిరేకత, దాని మీద ఎవరికి డిస్ప్యూట్ లేదు, అందరూ ఓకే. చంద్రబాబు నాయుడు కృషి, దానివల్ల కూడా డిస్ప్యూట్ లేదు. ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల ఎవరికి డిస్ప్యూట్ లేదు. 3వ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ వ్యూహరచన, 4వది లోకేష్ యువగలం. ఎవరు ఈ నా మొదటి 2 విషయంలో డిస్ప్యూట్ లేదు. మిగతా 2 విషయంలో మీరు ఎవరిని అడిగినా అసలు పవన్ కళ్యాణ్ వ్యూహరచన అని చెప్తారు తప్ప యువగలం అని చెప్పరు. యువగలం కూడా కంట్రిబ్యూట్ చేయవచ్చు, చేయలేదని ఎవరు అంటలేరు. కానీ పవన్ కళ్యాణ్ వ్యూహంతో పోలిస్తే కాదు. ఈ ఆఖరికి ఇది నేను చెప్పుడు కాదు, చంద్రబాబు నాయుడే చెప్పాడు. నందమూరి బాలకృష్ణ షోలో పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం అనేది గేమ్ చేంజర్, నేనే అడిగాను ఫస్ట్ అని కూడా చెప్పాడు. పవన్ కళ్యాణ్ కూడా కాదు, ఆఫర్ హాస్ కమ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు అని కూడా చెప్పాడు. దీంతో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత గణనీయంగా పెరిగింది. సో ఇప్పుడు లోకేష్ యువగలం వల్లనే గెలిచారని చెప్పడం ద్వారా వర్మ ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ కాదు, లోకేష్ గేమ్ చేంజర్ అని చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఆ కర్మ ప్రభావం, ఇదంతా కర్మే. సో నాగబాబు